రాజధానిలో ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మెయిన్ సిటీలో కలిసినట్లుగా ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న ఆ కార్పొరేషన్ ఇప్పుడు జేహెచ్ఎంసీలో విలీనమైంది. అక్కడ ప్లాట్ అయినా లక్షలు దాటి కోట్లు పలుకుతోంది. వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. పనులు కావాలంటే పైసలు వదులుకోవాల్సిందే అనే నానుడి అక్కడ నిజమైంది. ఉన్నతాధికారుల విచారణలో అవినీతి జరిగిందనేది రూఢి అయింది. అయితే అసలు విషయం ఏంటంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు సూత్రధారులను వదిలిపెట్టి పాత్రధారులను పట్టుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఒకప్పటి ఆ కార్పొరేషన్ ఇప్పుడు జేహెచ్ఎంసీలో భాగమైన ఆ సర్కిల్లో ఏం జరిగింది, అసలు నిజం ఏంటి, ఇక ముందు ఏం జరగబోతుంది అని సాధారణ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. కామన్ పీపుల్ చూపంతా పొలిటీషియన్లపై, మాజీ ప్రజాప్రతినిధులపై, షాడో లీడర్లపై పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో భాగమైన బడంగ్పేట్ సర్కిల్లో బిగ్ స్కామ్. 122 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రాథమిక నిర్ధారణ. బాధ్యులుగా అధికారుల సస్పెన్షన్. ఇది స్థూలంగా జేహెచ్ఎంసీ పొలిటికల్ అండ్ కామన్ పబ్లిక్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. జేహెచ్ఎంసీలో విలీనమయ్యే ముందు వరకు బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రస్తుతం శంషాబాద్ జోన్ సర్కిల్ నంబర్ 16గా ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పనుల్లో అవకతవకలు, ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయనేది అక్కడి పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ప్రత్యేక అధికారుల పాలన వచ్చే వరకు కార్పొరేషన్లు చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు, అలాగే స్థానిక నేతలపై లోకల్ పబ్లిక్ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కార్పొరేషన్ పని కావాలంటే కార్పొరేటర్లను, లేడీ కార్పొరేటర్ల కుటుంబ పెద్దలను తీసుకెళ్లనిదే పనులు కావని పబ్లిక్ ఎక్స్పీరియన్స్ టాక్. బడంగ్పేట్ ప్రాంతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ ఉండేలా అభివృద్ధి చెందుతూ ఉండడం, ఎల్బీ నగర్ కు దగ్గరగా ఉండడంతో కమర్షియల్ పర్పస్, రెసిడెన్షియల్ పరంగా, ఇండస్ట్రియల్ ఏరియాగా ఇలా రకరకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడిప్పుడే బడంగ్పేట్లోని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పౌర సదుపాయాలు వస్తున్నాయి. ఇంకా వేయాల్సిన రోడ్లు, నిర్మించాల్సిన డ్రైనేజీల అవసరం చాలా ఉంది. ఎప్పుడో కొనుక్కున్న జాగాల్లో బిల్డింగ్స్ వెలుస్తున్నాయి. డెవలపింగ్ జోన్లో ఉన్న బడంగ్పేట్లోని కార్పొరేషన్ పనులతో ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ నేతలకు ప్రతిరోజు పండుగ అనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. బడంగ్పేట్ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు పాలకవర్గం చేసిన తీర్మానాలు, ఇచ్చిన వర్క్ అగ్రిమెంట్స్, చేసిన పనులు, అధికారుల లెవెల్లో ఇచ్చిన అనుమతులపై విచారణ జరిగింది. ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో అవినీతి, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగాయని తేలింది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో అటు అర్బన్ బాడీస్, రూరల్ బాడీస్ లో పాలకవర్గాల తీర్మానం అనేది కీలకం. వారు చేసిన తీర్మానాల ప్రకారమే అధికారులు పనులకు టెండర్లైనా, నామినేషన్ బేసిస్ లో అయినా వర్క్స్ చేయించాల్సి ఉంటుంది. పాలకవర్గాలను కాదని, ముఖ్యంగా చైర్లో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల మాట కాదని అధికారులు పనిచేసే వీలుండదు అనేది రాజకీయాలు గమనించేవారి అభిప్రాయం. కార్పొరేటర్లందరూ జనరల్ బాడీ మీటింగులకు అటెండ్ అయినా అధికార పార్టీ కార్పొరేటర్లు పలుకుబడితో పనులు చేయించుకుంటారు అనేది జగమెరిగిన సత్యమే. స్థానికంగా రోడ్లు వేయాలన్నా, డ్రైనేజీలు నిర్మించాలన్నా, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నా, బిట్లుగా విడదీసి పనులు చేయాలన్నా కార్పొరేటర్లు, మేయర్ల కన్సర్న్లోనే జరుగుతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట. కొన్ని పనులు అధికారుల లెవెల్లోనూ నిర్ణయాలు జరుగుతుంటాయనేది అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిసిన వారి మాట. తాజాగా బడంగ్పేట విషయంలోనూ పబ్లిక్ టాక్ ప్రజాప్రతినిధులపైనే నడుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారిపై ఒత్తిడి బాగా పెరగడంతో సదర్ ఆఫీసర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని స్థానిక నేతలు చెప్పే మాట. తాజాగా జరిగిన విచారణలోనూ తొలుత ఏమీ లేదని తేలినా ఆ తర్వాత మరో రహస్య విచారణలో అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మరో రిపోర్ట్ వచ్చింది. అంటే ఇక్కడే రాజకీయం నడిచిందని పొలిటికల్ డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయి. పదవుల్లో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలు కార్పొరేషన్ ఎన్నికలో క్లీన్ ఇమేజ్ కోసం నెపాన్ని వేరే వాళ్లపై నెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడంగ్పేట ఏరియాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా, కమర్షియల్ బిల్డింగులైనా, ఇతర నిర్మాణాల అనుమతులు, రెన్యువల్స్ కార్పొరేషన్లోనే చేయించుకోవలసి ఉంటుంది. బడంగ్పేట కార్పొరేషన్ జేహెచ్ఎంసీలో విలీనం కావడంతో పెండింగ్ పనులన్నీ గ్రేటర్ కు బదిలీ కావాల్సి ఉంటుంది. నిర్ణయాలన్నీ జేహెచ్ఎంసీలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడే పూర్వపు ప్రజాప్రతినిధులు తమ లెవెల్లో పనులు చేయించుకునేందుకు రంగంలోకి దిగి పొలిటికల్ పవర్ అప్లై చేశారనేది రాజకీయ నాయకుల ఫీలింగ్. సీసీ రోడ్లైనా, డ్రైనేజీలైనా, బోర్లు, ఇతర వసతులు కల్పించే పనులను ఆఘమేఘాల మీద చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని పనులు చేసినా ఇంకా బడంగ్పేట ఏరియాలోని పలు కాలనీల్లో మట్టి రోడ్ల ప్లేసులో సీసీ వేసేందుకు ఇంకా 100 కోట్ల విలువ చేసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో మరోసారి ఎన్నికయ్యే కార్పొరేటర్లకు సైతం బోలెడు పనులు ఉండడంతో రాజకీయ కోట్లాట కాస్త అధికారుల వైపు టర్న్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు కాంగ్రెస్ వచ్చాక గాంధీ భవన్లకి వచ్చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం
అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు నిలిచే బడంగ్పేట్లోని కీలక నేతలు తమ చేతికి మట్టి అంటకుండా పనులు చేయిస్తారన్న అసలు నిజం మాత్రం ప్రజలకు తెలుసని లోకల్ గా వినిపిస్తున్న మాట. తాజాగా జరిగిన కుంభకోణం విషయంలోనూ ఎవరు ఈ పనులకు పాల్పడ్డారు అనేది మాకు తెలుసంటూ టీ కోట్ల దగ్గర, రచ్చబండల దగ్గర కామన్ పీపుల్ అనుకుంటున్నారు.